రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ జోరుగా జరుగుతోంది. కర్లపూడి గ్రామంలో జరిగిన భూ సమీకరణ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కర్లపూడి గ్రామంలో మొత్తం 1800 భూమి ఉంటే 354 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్కు సహకరించిన రైతులకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. 3 ఏళ్లలోనే అభివృద్ధి చేయాలన్న రైతుల విజ్ఞప్తి మేరకు 80% ల్యాండ్ పూలింగ్ కాగానే 2 వరుసల రహదారిని నిర్మిస్తామన్నారు మంత్రి నారాయణ. ఈ 3 సంవత్సరాల్లోనే మ్యాక్సిమం డెవలప్ చేయమన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేస్తున్నట్టుగా ప్రణాళిక రచించాము. ఫస్ట్ ఇమీడియట్గా 2 లైన్స్ రోడ్, ఇక్కడ వేసే రోడ్లన్నీ కూడా ఈ తీసుకునే ల్యాండ్ పూలింగ్లో కూడా 9 వరుసలు 12 వరుసలు అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్, ఫుట్ పాత్స్, సైకిల్ పాత్స్, గ్రీన్ అండ్ బ్లూ. ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడ్ యాక్సెస్లో 2 లైన్స్ ఫైనల్ చేసాం. అది 12 లైన్లు. ఫస్ట్ 2 లైన్స్ వేస్తాం, కొంత వేసేసాం కూడా. చక్కగా రోడ్డు మీద తిరుగుతున్నారు. అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమ్మీడియట్గా 80% ల్యాండ్ పూలింగ్ వచ్చిన వెంటనే లేఅవుట్ డిజైన్ చేసి 2 లైన్ రోడ్ని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం. ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం.